పెట్టెలో అమ్మవారి విగ్రహం తెరిచిన తర్వాత అన్ని శుభాలే. ఈ ఆలయం గురించి మీకు తెలుసా? శ్రీకాకుళం జిల్లా వత్సవలస రాజులమ్మ స్థల పురాణం ప్రకారం బొబ్బిలి యుద్ధం జరగడానికి కొద్ది రోజుల ముందు విజయనగర సామ్రాజ్య లక్ష్మి పూసపాటి రాజుల ఆరాధ్య దేవత రాజరాజేశ్వరి దేవి విజయనగరం రాజుల్లో చివరివారైన పూసపాటి విజయరామరాజుకు బాలిక రూపంలో కలలో కనిపించి త్వరలో జరగనున్న యుద్ధంలో మీ రాజ్యమంతా వేరే రాజ్యంలో కలబోతుందని హెచ్చరించింది. నిద్ర నుంచి మేలుకున్న ఆ చక్రవర్తి తమను కాపాడలేని దేవతకు ఇక పూజలు ఎందుకు దండగా అంటూ అమ్మవారి విగ్రహాన్ని ఇతర పరివార దేవత విగ్రహాలను చెక్కపెట్టెలో పెట్టి తాళం వేసి సమీపంలో ఉన్న ఒక నదిలో విడిచిపెట్టారంట. వత్సవలస సముద్ర తీరంలో మైలపల్లి వంశానికి చెందిన కొంత మత్స్యకారులకు వలలు చెక్కపెట్టి చిక్కుకుంది. అలా జాలర్లకు చెక్కపెట్టి తెరిచే ప్రయత్నం చేయగా ఇంతలో వారికి నేను ఒక శక్తిని, నన్ను కొలుస్తానంటేనే పెట్టి మూత తెరవండి, లేదంటే అలానే సముద్రంలో కలిపేయండి అని ఒక చిన్న బాలిక సర్వం వినిపించిందంట. అది విన్న జాలర్లు అమ్మ తమకే జీవనం కష్టంగా ఉంది, నిన్ను ఎలా కొలవాలో చెప్పగాని కోరగా ముందు నన్ను తీసుకెళ్ళి మీ ఇంట్లో పెట్టండి, నన్ను దర్శించేందుకు భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు, ప్రతి ఏట సంఖ్య పెరుగుతుండేలా చేస్తాను, నన్ను నమ్మితే చాలు ఏదైనా చేస్తా అని అభయం ఇచ్చిందంట. దాంతో జాలర్లు ఆ మూతులను వారిని ఇళ్లలో పెట్టి పూజించి ప్రారంభించారంట. అలా అమ్మవారి మహిమలను పొంది అన్ని శుభాలు జరగడంతో పట్టిందల్లా బంగారం అవ్వడంతో భక్తులు తండోపతండోలకరం రావడం జరుగుతుందంట. ఆ తర్వాత పెట్టి తెరిచి అమ్మవారిని పూజించడం మొదలుపెట్టారు. అది మొదలుకొని ప్రతి ఏట లక్షలాది భక్తులు వచ్చి రాజులమ్మ తల్లిని దర్శించుకొని మొక్కులు మొక్కుకోవడం, అవి తీరాక వచ్చి తీర్చేందుకు మరుసటి ఏడాది రావడం, ఇలా అది ప్రతి సంవత్సరం జాతరగా మారింది.